ఈ లోపల మేము న్యూ కాలనీ ఇంట్లో చేస్తే న్యూ కాలనీ ఇల్లు ఎలా అయినా మన వాళ్ళందరూ కొంతమంది ట్రై చేసి ఆ ఇంటి వాళ్ళు అమ్మితే ఎలాగో అలా ఏదో ఒకటి చేసి మనకి ఇల్లు తీసుకోవాలి. మాస్టర్ గారు ఇక్కడ ఉండిపోయేట్టుగానే అందరూ టౌన్లోనే ఉండేట్టుగా. మాస్టర్ గారికి ఏ అభిప్రాయం ఉండదు, ఆయనకి అభిప్రాయాలు ఏమి ఉండవు. వాళ్ళ గురువు గారి నుంచి ఏ ఆదేశం వస్తే ఆదేశం దాని ప్రకారం చేయడం తప్ప ఆయనకి ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఏ ప్రదేశాన్ని గురించి కానీ ఏ వ్యక్తుల గురించి కానీ ఏ రకమైనటువంటి అభిప్రాయం ఆయన కూడా దాని మాస్టర్ ఆయనకే ఉంటుంది. ప్రపోజల్స్ ఉండవు, ఏ ప్రపోజల్స్ ఉండవు, ఏ సంఘం ఉండదు, ఏముండదు ఆయనకి. చుట్టూ ఉన్న వాళ్ళకి ఉంటుంది. అందుకని చుట్టూ ఉన్న వాళ్ళకి టౌన్లో అమ్మో ఇప్పుడు మాస్టర్ గారు కానీ అక్కడికి షిఫ్ట్ అయిపోతే మన టౌన్లో మనందరం ఎలాగా అంటే అవి ఉంటాయి కదా. అందుకని ఇలాగో అలాగా ఆ ఇంటి వాళ్ళని కన్విన్స్ చేసి బేరం ఆడేసి ఆ ఇల్లు చేస్తే ఏదో అప్పు మొత్తాన్ని తీసుకుని మాస్టర్ మెల్లిగా ఏదో తెచ్చుకున్నట్టుగానో ఈ లోపల మేము కూడా పెద్దవాళ్ళం ఏం కానీ మేము కొంచెం చేసాక నేను తమ్ముడు మేమును ఏదో వీడు ఫ్యామిలీ తీసుకుంటారు, తర్వాత అప్పు తెచ్చుకోవచ్చు. ఇల్లు తీసుకుంటే మాస్టర్ ఫ్యామిలీ ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోతారు. అందులో న్యూ కాలనీ ఇల్లు చాలా వైభవంగా ఉండేది. ఎందుకంటే ఆ ఇల్లు మొత్తం మనం తీసుకున్నా అంటే ఇల్లు మొత్తం పెద్ద ఇల్లు అని కాదు, కానీ ఇంట్లో మొత్తం మా ఫ్యామిలీ ఉండేవాళ్ళం. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది, తర్వాత మన పెద్ద అక్కడ. అందుకని ఇప్పుడు ఏంటంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడే 79లో మా తమ్ముడు మా చెల్లెలు వాళ్ళ మ్యారేజెస్ కూడా అక్కడే. ఆ 2 మ్యారేజెస్ కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడే. అందుకని వాళ్ళ మ్యారేజెస్ అయ్యి ఆ ఇంట్లో మాస్టర్ గారు ఈ క్లాసెస్ అవి చెప్పడం, లలిత సహస్రం అని చెప్పడం ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడు జరిగాయి. అందుకని ఆ ఇంట్లో నిత్యం అసలు పొద్దున్న డిస్పెన్సరీ, పెద్ద డిస్పెన్సరీ, రోజు డిస్పెన్సరీ కూడా చాలామంది వచ్చేవాళ్ళు. అందుకని రోజు డిస్పెన్సరీ మాస్టర్ గారు లాగా ఇంకో వేరే జాబ్ ఎప్పుడో రిజైన్ చేసి 74లో రిజైన్ చేశారు కదా. ఎందుకని మాస్టర్ గారికి పొద్దున్న డిస్పెన్సరీకి చాలామంది జనం వచ్చేవాళ్ళు, వాలంటీర్స్ చాలామంది ఉండేవాళ్ళు, మేమందరం ఉండేవాళ్ళం. తర్వాత అప్పటికి ఇలా ఉండేది. ఉంటే ఇది 80, 81, 82 ఈ లోపల ఇల్లు ట్రై చేస్తూనే ఉన్నారు ఆ ఇంటి అతన్ని. కానీ అతనేమో పక్కన కన్విన్స్ అవ్వట్లేదు. అతను చెప్పిన ప్రైస్కి అంటే మనకి ఆ రోజుల్లో అంత ఇదిగా ఉండదు. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలని వీడి ప్రయత్నం మొత్తానికి ఇంకా అవ్వట్లేదు. వీడు మాస్టర్ని అడిగితే మీరు ప్రయత్నం చేయండి అన్నారు. మాస్టర్ దీని గురించి పెద్దగా ఆయనకి ఇది లేదు కదా. సరే ఇలా జరుగుతూ ఉన్నటువంటిది ఈ లోపల ఏమైందంటే ఇంక ఈ ఇల్లు ఇతను అమ్ముతాడనేటువంటిది నమ్మకం పోయింది. ఆ ఇంటి అతనేమో మరి ఇంకా ఇల్లు మాకు కావాలని ఖాళీ చేయమంటారు సడన్గా. న్యూ కాలనీ హౌస్ ఇది ఎప్పుడు మా తమ్ముడు చెల్లెలు వాళ్ళ వివాహం 79లో అయింది. 80, 81 ఈ లోపల 80లో మాకు మా అనంత్ పుట్టాడు. 80 అక్టోబర్లో పుట్టాడు. ఇంకా ఇలాగా 80, 81, 82 దాకా ఇక్కడ కార్యక్రమాలు ఈ ఇంట్లోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరుగుతూనే ఉన్నాయి. అన్నీ అంటే గురు పూజలు అవి సింహాచలంలో జరిగేవి, ఇవన్నీ ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ రాత రామాలయంలో ఉండేది, కానీ ఎక్కువ ఇక్కడే ఉండేది. ఈ న్యూ కాలనీ ఇంట్లో మాత్రం రెగ్యులర్గా ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇక్కడే చెప్పేవారు. అందుకని అన్ని యాక్టివిటీ ఫుల్ యాక్టివిటీ ఇక్కడ ఉండేది. ఇంక ఇప్పుడు ఏమైందంటే 82 చివరికి 83 వచ్చేప్పటికి ఎప్పుడైతే ఈ ఇల్లు ఖాళీ చేయాలనేటువంటిది వచ్చింది, అప్పుడు అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అరే ఈ ఇల్లు ఖాళీ చేసేస్తే ఎట్లాగా అని. సరే మాస్టర్ ఏం చెప్పారంటే చేయమన్నారు, మన సొంత ఇల్లు ఏమిటి ఏమన్నాను, వాళ్ళు కావాలని ఖాళీ చేయమంటే ఖాళీ చేయాలి, కానీ
మనం ఏదో రైట్ లాగా దానిలో ఎలా ఉంటాం. మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, మాకు ఇంట్లో ఉండాలి, మాస్టర్ ఏమి చెప్పలేదు, వాళ్ళు కావాలంటే ఇచ్చేయాలి మనం, అంతేగాని ఎవరు మనం అలాంటి క్వశ్చన్ లేదని. ఈ లోపల అక్కయ్యపాలెంలో అంటే ఈ ఇంటికి ఎక్కువ దూరం కాదు అది కూడాను, అక్కయ్యపాలెం ఏరియాలో అక్కడికి ప్రసాదరావు గారిని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళు మనకి అంటే మేష్ గారి శిష్యుల్లో ఒక ఆయన సన్యాసాయి గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన కలకటాలో హౌరా స్టేషన్లో రిజర్వేషన్ సూపర్వైజర్గా పనిచేసేవారు. ఆయన కూడా హోమియోపతికి బాగా చేశారు. అసలు మనకి హోమియోపతిక్ మెడిసిన్స్ అవి కూడా అక్కడ ఉన్నటువంటి ఫార్మసీస్తో మన కాంటాక్ట్ డైరెక్ట్ తెప్పించుకోవడానికి ఆయన ప్రధానమైన కారకుడు. ఆయనకి పిల్లలు లేరు. ఆయనను ఆవిడ మాస్టర్ గారికి ఉంటే చాలా, మాస్టర్ గారు ఎప్పుడు కలకటా వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉండేవారు, మేమెవరు వెళ్ళినా వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఆయన తోడలుడు వాళ్ళ ఇల్లు ఈ అక్కయ్యపాలెంలో. ఆ ఇంట్లో వాళ్ళు వచ్చి మాస్టర్ గారు మా ఇంట్లో మీరు అద్దెకి ఇల్లు కావాలనుకుంటున్నారు కదా, మా ఇల్లు ఉంది, మీరు వచ్చి మా ఇంట్లో ఉంటే మాకు ఎంతో ఆనందం, మీరు ఎన్ని సంవత్సరాలైనా మీరు అందులో ఉంటే మాకు మీ ఇంటికైనా లెక్క అని చెప్పినారు. సరే అక్కడ షిఫ్ట్ చేసాం, మాస్టర్ షిఫ్ట్ చేద్దాం ఉన్నారు, షిఫ్ట్ చేసాం. ఆయన ఏం చెప్తే చేయడమే. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాతే మా సుదర్శనానికి చాలా తీవ్రమైన అనారోగ్యం. మాస్టర్ గారు యూరోప్ వెళ్ళే టూర్ కూడా మీరు చెప్పారు పోస్ట్పోన్మెంట్ చేయాల్సి వచ్చింది కూడా. అది 83లో. కాబట్టి ఈ సంవత్సరం పాటు అంటే 11 months అక్కడ ఉన్నట్టే, 11 months ఉన్నాం అన్నమాట. ఆయన అక్కడే మాస్టర్ గారు క్లాసెస్ కూడా కండక్ట్ చేశారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాస్టర్ గారు క్లాసెస్ అంటే క్లాసెస్ ఏమో ఇక్కడ చెప్పేవారు. విశాఖ టుడల్ మన భారత్ టుడల్కి బీటీ కాలేజ్ అని ఉండేది, అంటే భారతీయ విద్యా కేంద్రం ఇప్పుడు ఉంది కదా. ఈ 82లో ఒకసారి 83లో ఒకసారి మాస్టర్ గారు ఆ భారతీయ బీటీ కాలేజీలో హోమియోపతిక్ క్లాసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కండక్ట్ చేశారు. అందుకని ఆ క్లాసెస్కి మన అదర్ సెంటర్స్ నుంచి అక్కడి నుంచి చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఇక్కడ ఈ ఇంట్లో మేము ఉన్నప్పుడే ఈ పక్కింట్లో ఖాళీ ఉంటే అది హాస్టల్గా అదే ఆ టెంపరీగా 2 నెలలు తీసుకుంటే వాళ్ళకి చాలామంది అక్కడ ఉండేవాళ్ళు, పై నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. అది మంచి హడావిడిగా ఉండేది. ఆ ఇంట్లో కూడా ముందు ఎత్తుగా అరుగులు ఉంటాయి. రోజు పొద్దున్నే లోపల పూజ, ఇక్కడ ముందు ఇది సెట్టింగ్ అలా అయిపోయేది. ఆ ముందు రూమ్లో పూజ, ఈ అరుగుల మీద డిస్పెన్సరీ, మందులు పెట్టెలు అవి పెట్టి పగలంతా డిస్పెన్సరీ, మధ్యాహ్నం దాకా పొద్దునంతా డిస్పెన్సరీ ఉండేది. అలా ఇక సాయంత్రం మాస్టర్ ప్రవచనాలు కూడా అక్కడే. ఎందుకంటే ఈ ముందు కూడా కాస్త జాగా ఉండేది, ఆ జాగాలో కుర్చీలు వేసుకుని చేశారు. అరుగు మీద మాస్టర్ గారు బోర్డు అది పెట్టి నేను చేస్తూ ఆయన లెక్చర్ ప్రవచనం చెప్తే అక్కడే మాస్టర్ గారు నారద భక్తి సూత్రాలు చెప్పారు. అక్కడ దీంట్లో అందులోనే పతంజలి యోగసూత్రాలు అక్కడ చెప్పారు. పతంజలి యోగసూత్రాలు కంప్లీట్గా ఆయన చెప్పినటువంటిది ఆ ఇంట్లో ఉన్నప్పుడే. అసలు ఆ ఇల్లు కూడా ఇంకా ఆ ఇంటి వాళ్ళు ఎలా చెప్పారంటే, ఇంక మీరు ఎప్పటికీ ఇంట్లో ఉండాలి మాస్టర్ గారు, అక్కయ్యపాలెంలో మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలి, ఈ ఇల్లు మీరే ఉండాలి అని చెప్పి అంత చాలా చెప్పారు. తర్వాత ఏమో ఆముక్తమాల్యత మీరు మాస్టర్ గారు చెప్పినటువంటి ప్రవచనాలు కూడా అవి కూడా అక్కడే. ఆముక్తమాల్యత మీ ప్రవచనాలు, నారద భక్తి సూత్రాల ప్రవచనాలు, పతంజలి ప్రవచనాలు, ఈ 11 నెలల్లో మొత్తం అసలు ఇవన్నీ కూడా. అలా అయిన తర్వాత మాస్టర్ గారు 83లో యూరోప్ వెళ్ళారు. పతంజలిది పాత ఇంట్లో మొదలై ఈ ఇంట్లో పతంజలి ప్రారంభమైందేమో న్యూ కాలనీ ఇంట్లో ప్రారంభమైంది, కంటిన్యూయేషన్ ఇక్కడ పూర్తయింది, అక్కయ్యపాలెంలో పూర్తయింది. అది పూర్తయింది. మిగతా 2 మాత్రం పూర్తిగా ఇక్కడే, నారద భక్తి సూత్రాలు, తర్వాత ఆముక్తమాల్యద అవి కూడా ఇక్కడే. ఈ లోపల ఏమైందంటే మాస్టర్ గారు 83లో ఆయన యూరోప్ వెళ్ళారు. ఇది చెప్పాక మా తమ్ముడు సుదర్శనానికి వాడు తగ్గిన తర్వాత ఇక పర్వాలేదని పోస్ట్ పోన్ చేసి పర్వాలేని తర్వాత ఆయన యూరోప్ వెళ్ళారు. ఆయన యూరోప్ వెళ్ళిన తర్వాత ఈ లోపల ఎలాగంటే రోజు మధ్యాహ్నం పూట రాధామాధవన్లో మాస్టారు ఫోన్ దగ్గర అవైలబుల్గా ఉండేవారు. అప్పుడేంటి ల్యాండ్ ఫోన్, మా ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదు. ఆ ఫోన్ లగ్జరీ కింద లెక్క అప్పుడు ఎక్కడ ఉండేది, మా ఇంట్లో లేదు.
రాధామాధవంలో WTT ఆఫీసు, వరల్డ్ ట్రస్ట్ ఆఫీసు పైన కింద పార్థీ కుమార్ గారు వాళ్ళ రెసిడెన్సు, వాళ్ళ ఓన్ హౌస్ అది రెసిడెన్సు, పైన ఈ WTT ఆఫీసు. అందులో మాస్టర్ గారు బుక్స్ లైబ్రరీ, మాస్టర్ గారు సొంత లైబ్రరీ అంతా కూడా అందులో ఉంచారు. అవన్నీ మాస్టర్ గారు సొంతంగా కొన్న పుస్తకాలు అవన్నీ. మాస్టర్ గారు కొన్ని సంవత్సరాలు గుంటూరులో ఉన్నప్పటి నుంచి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ఎక్కడెక్కడ ఉన్నటువంటిది బుక్స్ అవన్నీ కొనడం అనేటువంటిది అవన్నీ కూడా. అవును, ఎన్నో పుస్తకాలు నేను షిప్పింగ్ ద్వారా కూడా తెప్పిస్తూ ఉన్నాను. తర్వాత అదర్ కంట్రీస్ నుంచి మాస్టర్ గారు తెప్పించిన పుస్తకాలు ఇవన్నీ కూడా మాస్టర్ గారు ప్రసంగాల్లో వస్తుంది. ఆయన ప్రసంగాల్లో చెప్పారు. రికార్డెడ్గా ఉంది. మాస్టర్ గారు ఆయన వర్డ్స్లోనే రికార్డెడ్గా ఉంది. అవన్నీ కూడా అక్కడే ఉంచారు దాంట్లో. పైగా ఇంకోటి ఈ 82లో PVRK ప్రసాద్ గారు అప్పుడు అక్కడ TTD చైర్మన్గా, TTDలో కార్యనిర్వహణాధికారి ఈవోగా ఉండేవారు. ఉన్నప్పుడు ఆయన మాస్టర్ గారిని పిలిచారు. ఎందుకని మాస్టర్ గారిని అక్కడ ఆహ్వానించి పిలిచి అక్కడ ఒక స్పిరిచువల్ లైబ్రరీని బాగా డెవలప్ చేయాలి TTDది, దానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఎక్కడెక్కడి నుంచి మరి వారణాసి కానీ ఢిల్లీ కానీ ఎక్కడెక్కడి నుంచి ఉన్నటువంటివి ఆ గ్రంథాలు వాటి కోసం సెలెక్ట్ చేయడానికి వాటికి మాస్టర్ గారిని ఇన్వైట్ చేశారు. ఆ సందర్భంలోనే మాస్టర్ గారు, అమ్మగారు, మాస్టర్ గారు కలిసి ఈ ఢిల్లీ, వారణాసి, అప్పుడే బృందావన్ మధ్యలో ఇవన్నీ మాస్టర్ గారు, అమ్మగారు వెళ్ళేవడం జరిగింది. అప్పుడే సత్యనారాయణ గారు ఢిల్లీలో పనిచేస్తూ ఉండేవారు. అక్కడ LF ఆడిటర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అక్కడ పనిచేస్తూ ఉండేవారు. అక్కడ మాస్టర్ గారు అన్నీ వెళ్ళి తిరిగి వచ్చి నేను చేసినటువంటిది బుక్స్ కలెక్షన్ కోసం. ఇది 82 ఆ సంవత్సరం ప్రాంతాలు. ఈ మధ్యలో ఇంకోటి చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటిది ఒకటి ఉండండి. ఎందుకంటే మీరు ఇళ్ళ గురించి అడిగారు కదా, సొంత ఇల్లు గురించి అడిగారు కదా. మాస్టర్ గారికి 2 సార్లు స్థలం కొనడం, మళ్ళీ ఆ స్థలాలు ఎవరి కోసం హెల్ప్ చేయడం కోసం అని ఇచ్చేసేయడం ఇది జరిగింది. ఈ చిన్నవాళ్ళటేరులో ఆ స్థలం ఇల్లు కడదామని కూడా రెడీ అయిపోయి ఆ స్థలాన్ని ఇచ్చేశారు కదా. ఆ స్థలం తర్వాత దాన్ని చేసి ఎలాగో ఒక స్థలం ఇప్పుడు VIP రోడ్ అని ఉంది ఈ ఊళ్ళో. అది చాలా ఇంపార్టెంట్ రోడ్. అది ఆ పేరు కూడా సరిపోయింది. అసలు మోస్ట్ బిజీ. అక్కడంతా ఏముండేది, తుప్పలు అడవిలాగా ఉండేది. అక్కడ ఒక స్థలం కొన్నారు కొన్నాళ్ళు. సరే అది ఇచ్చేశారు కదా ఇక్కడే అని చెప్పి ఇంక దీంట్లో ఎలా అయినా సరే ఇక్కడైనా ఉంచితే ఎప్పుడప్పుడు అక్కడ సొంత ఇల్లు కట్టాలి అనేటువంటిది ఒక ఈ చిన్నముషివాడ దీని ముందు అప్పుడు సంగతి. ఆ స్థలం కూడా కొన్న ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఎంత ఇప్పటికీ ఇలాగే ఏదో సందర్భంలో ఎవరికో వారికి తేవడం, అది కూడా అమ్మేసి అన్నీ కూడా ఎవరో ఒకరికి వాళ్ళ హెల్ప్ కోసం ఇచ్చేసేయడం అంతే. అలాగే ఈ లోపల ఏం జరిగిందంటే ఈ ఊర్లో TSN రాజు గారిని ఒక ఆయన ఉండేవారు. ఆయన విశాఖపట్నం మున్సిపాలిటీ చైర్మన్గా ఉండేవాడు. ఉన్నప్పుడు ఆయన మాస్టర్ దగ్గరికి ఎప్పుడు వస్తుండేవారు. మీకు ఏమిటండి సొంత ఇల్లు కూడా లేదు, ఇలా అద్దెళ్ళలో ఉంటారు మాస్టర్ గారు అంటే, పర్వాలేదండి భగవంతుడు ఎరిస్తే దాంట్లో మనకి, నాకు ఇల్లు లేదా అని విచారం నాకేం లేదు అంటే, మీకు విచారం లేదు కానీ మీ కుటుంబం ఉంది కదా, మీకు సొంత ఇల్లు చిన్నదో పెద్దదో ఒకటి ఉండాలి కదా అని. అప్పటికి విశాఖపట్నం డెవలప్మెంట్ ఇది మున్సిపల్ దీంట్లో ఉంటుంది కదా, డెవలప్మెంట్ దీంట్లోనూ ఇప్పుడు సీతమ్మధార అనేటువంటి ఏరియాలో ఉంది. అక్కడ TPT కాలనీ అని టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ అని పెట్టారు మున్సిపల్ వాళ్ళది. అందులో కొన్ని స్థలాలు ఈ దీంట్లో తీసి దాంట్లో తీస్తే మాస్టర్ గారు కూడా ఒకటి అలాట్ అయింది లాటరీలో. అలాట్ అయితే మాస్టర్ గారు సరే చిన్నదే స్థలం, ఇల్లు, స్థలం కాదు ఇల్లు, ఓకే, చిన్న ఇల్లు
చిన్న ఇల్లు ఒక కన్స్ట్రక్టెడ్ క్వార్టర్స్ లాగా ఏరియాలో అది అలాట్ అయింది. అది మాస్టర్కి అలాట్మెంట్ వచ్చింది. అది దాని అమౌంట్ కట్టడం అయింది. అది ఉంటే మరి మేము ఇక్కడ న్యూ కాలనీ ఉండేవాళ్ళం. మేము న్యూ కాలనీకి ఇంకా అసలు అందులోంచి ఇంకో చోటుకి వెళ్ళాలనేటువంటి కాకుండా అందరూ ప్రయత్నాలు చేస్తున్న రోజులు అనమాట. అది న్యూ కాలనీ ఉండేవాళ్ళం కదా, అందుకని అందులోకి మేము ఇల్లు తీసుకున్నా కూడా షిఫ్ట్ కాలే. అందులోనూ శ్రీరామూర్తి గారిని మాస్టర్ శిష్యుడు ఆయన ఫ్యామిలీని సరే మీరు ఉండండి అందులో మాస్టర్ గారు ఇల్లు తీసుకున్న ఇంట్లో ఎవరు మీరుండండి ఆయన ఉండేవారు. ఎందుకంటే మేము ప్రస్తుతం అందులోకి వెళ్ళలేదుగా, మీరుండండి అనేవారు. సరే ఆ ఇంట్లో వాళ్ళు కొన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత వాళ్ళు బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు. అలా జరిగింది. ఇదంతా బాగానే ఉంది. ఈ లోపల ఈ 83 లోపల ఒకసారి ఏమైందంటే పార్వతీ కుమార్ గారు అన్నయ్య గారు పెద్దన్నయ్య గారు ఉండేవారు, రాధాకృష్ణమూర్తి గారు. ఆయన కాలేజీలో ఇక్కడ ఊళ్ళో డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవారు. ఆ తర్వాత చనిపోయారు. ఆయనకి ఇల్లు ఒకటి తీసుకోవాలి అనేటువంటిది అప్పుడు ప్రయత్నాలు ఉండేవారు. అప్పుడు ఏమైందంటే ఆ ఇల్లు ఉంది కదా మాస్టర్ గారు, ఆ ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు మరి మేము తీసుకుంటాం అంటే అలాగా మీకు కావాలా, సరే తీసుకోండి అన్నారు. కావాలంటే తీసుకోండి అన్నారు. నాకు తెలిసి దానికి ఏదో చాలా నామినల్గా ఏదో చేసేపు ఆ ఇల్లు వాళ్ళకి ఇచ్చారు. ఊరికినే ఇచ్చినట్లే దాదాపు ఆల్మోస్ట్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు అది. అంటే వాళ్ళకి ఈ సంగతి తెలుసు, ఎలాగే తీసుకోండి అంటే అందుకని మాస్టర్ గారు ఇచ్చేసి ఉండడమే, మీరుండే మీకు తీసుకోండి. అంటే మాస్టర్ గారు ఇది ఏది నాది అనేటువంటి భావం దేనియందు లేదు అసలు. కాబట్టి అలా ఇవ్వగలరు. లేకపోతే ఇస్తారు. ఇళ్ళ ఎందు కానీ ఆస్తిపాస్తులు అందు కానీ ఇది నాది, ఇది నా సొంతము, నా వాళ్ళది అనేటువంటిది, నా వాళ్ళు ఇలాంటిది ఏం లేదు. కాబట్టి ఆయనకి అందుకనే లక్ష్మణైతంలో వారు ఏమనేవారంటే తెల్ల బట్టలు కట్టుకున్న సన్యాసి అనేవారు. ఈయన కట్టుకునేటువంటి తెల్ల బట్టలే కానీ సన్యాసి, అసలు నిజమైన సన్యాసి ఆయన దేని యందు నాదనే భావం లేదు. సన్యాసి అనేటువంటి వాళ్ళకి ఉండకూడదు. కానీ ఇప్పుడు చాలామందికి కాషాయం కట్టుకున్న ఈ అన్నిటి యందు వ్యామోహాలు, ఇవి ఆస్తులు పాస్తులు గోళ్ళు కాషాయం కట్టుకునే ఉంటారు, కానీ అవన్నీ జరుగుతాయి. కానీ ఆయన ఏమన్నారంటే ఈ తెల్లబట్టలు సన్యాసి, మాలాంటి వాళ్ళని కాషాయం కట్టుకున్నాం కానీ మేము సంసారం కానీ ఈ సన్యాసి ఆయన అనేవారు ఎప్పుడు మాస్టర్. నిజమే, ఆయనకి నా ఇల్లు అనేటువంటిది లేదా నా ఇది అనేటువంటిది నాది అనేటువంటి భావం ఏం లేదు. అవతల వాళ్ళకి అవసరం కలగగానే అలా స్థలాల్ని కూడా ఉచితంగా ఇవ్వగలిగారు. అవి తీసేసుకోండి ఇచ్చేవారండి. ఆ ఇల్లు కొనుక్కుంటాం. ల్యాండ్ లార్డ్ ఆయన ఏమన్నా కొన్ని ల్యాండ్ లార్డ్ అయ్యి 100 ఎకరాలు 200 ఎకరాలు ఆయనకు ఉండి, ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్ అయితే పని ఇది తీసుకో ల్యాండ్ లార్డ్ ఏమన్నా ఏం లేదు కదా. కానీ ఆయన లార్డే, ల్యాండ్ లార్డ్ కానీ లార్డ్ ఆఫ్ హార్ట్స్, అందరి హృదయాలకి లార్డ్ ఆయన. కాబట్టి ఈ రోజుకి మనం స్మరించుకుంటున్నాం. కాబట్టి మరి ఇప్పుడు ఆయన బాడీ వదిలేస్తాను 45 ఏళ్ళు అయినా కూడా ఇంకా చూడని వాళ్ళు, తాత పుట్టిన వాళ్ళు అందరూ ఆయన ఆరాధిస్తారంటే బికాజ్ హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ హార్ట్స్. ఆయనకి సందేహం లేదు. అందువల్ల ఆ ఇల్లు అలాగే అయిపోయింది. సరే అయితే ఏంటంటే నా అమ్మగారికి ఒక్క క్షణం కూడా విచారం లేదు. అలాంటి ఆవిడ కాబట్టి ఆయన భార్య అయింది ఆవిడ. ఇద్దరు ఒకటే స్థాయి వాళ్ళు కాబట్టి ఆమెకు ఒక్కసారి కూడా ఒక్కరోజు కూడా అయ్యయ్యో ఇన్ని స్థలాలు పోయి ఇన్ని ఇల్లు పోయి అందరికీ ఇచ్చేస్తున్నారు ఏమిటి మీరు అనేటువంటి భావం కూడా లేదు ఆవిడ మనసులో. పైగా పిల్లలు పెరిగి పెద్ద తర్వాత పోనీ వాళ్ళకైనా ఉండాలి కదా అనేది కాకుండా ఏమీ లేదు. అందువల్ల అయితే అంటే ఆయన యొక్క అనుగ్రహం వల్ల మాకు కూడా మనసులో నాన్నగారు మాకేం ఆస్తులు ఏమి ఏర్పరచలేదు అనేటువంటి భావన మాకు లేదు. అటువంటి ఆయన మనకి గురువు తండ్రి అనేటువంటిది అంటే అంతకంటే మనకి ఏం కావాలి, మనకు అట్టలేదు. వాటి గురించి మనకి భావం ఏదో ఉంటుంది ఎలాగంటే మనకి అనే. అందువల్ల 83 వరకు కూడా ఇది జరిగింది. ఇంకా 83లో అంటే మాకు ఈ అప్పుడు చిన్నముషివాడ ఇల్లు ఏర్పడిందిగా. 77 నుంచి చిన్నముషివాడ ఇల్లు ఉంది, కానీ ఉన్నట్టు కూడా మాకు మైండ్లో ఉండేది కాదు. ఎందుకంటే మేము ఎప్పుడు అక్కడ ఉంటే కదా, ఎవరెవరు ఉండేవాళ్ళు ఎలా ఉందనేటువంటిది ఏం లేదు మరి.
తర్వాత వాళ్ళు ఒకళ్ళ ఫ్యామిలీ ఖాళీ చేసిన తర్వాత ఇంకో ఫ్యామిలీ వచ్చేటప్పుడు మళ్ళీ దానికైనా రిపేర్స్ అంటే మళ్ళీ మనమే చేయించాలి. ఆ బుజ్జి వెళ్ళి దగ్గరుండే రిపేర్స్ చేయించి, అంటే వాళ్ళు రెస్పాన్సిబుల్గా మళ్ళీ అప్పచెప్పాలి మాస్టర్ గారిది కదా అనేటువంటిది కూడా పాపం లేకుండా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు. ఆ ఉన్నటువంటి ముగ్గురు నలుగురు కూడా అట్లాగే దాన్ని అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ చేయడం కానీ అవన్నీ అయింది కానీ ఏమి వాళ్ళ బాధ్యత ఏమి ఉండేది కాదు. మనం అది కూడా ఇవ్వలేదు, ఉచితంగా ఉన్నాం కొద్దిగా దీన్ని జాగ్రత్తగా అని కూడా లేదు, ఏమీ లేదు. కానీ దాని గురించి మాస్టర్ గారు ఎప్పుడు ఆయన బాధపడలేదు, మాకు ఏం తెలియదు, ఇంకా సరే ఊరుకున్నాం. ఈ 83 ఈ లోపల ఏమైందంటే మాస్టర్ గారు దీని సంవత్సరం ముందు దానిపైన ఇంకొక, అంటే ఇక మాస్టర్ గారు సార్ ఏమన్నారంటే మన ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది, షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు మరి నాకు మ్యారేజ్ అయింది, నాకు అప్పటికే అనంత పుట్టాడు, బుజ్జి గారు మ్యారేజ్ అయింది, ఇంకా రేపు మాప మరి తర్వాత సూర్యస్నానికి శ్రీనివాసకి సూర్యస్నానికి వాళ్ళకి కూడా మ్యారేజెస్ అవుతాయి, అందుకని ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకుందాం మనం, ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకున్నట్టయితే మనం షిఫ్ట్ అయ్యేప్పటికీ ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని షిఫ్ట్ అవ్వాలనేటువంటిది ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 82 సంవత్సరం ఫుల్గా బుజ్జి రోజు వెళ్ళేస్తూ ఉండేవాడు. చిన్నముషి వాళ్ళు ఇప్పుడు ఈ శ్వేతద్వీపంలో ఫస్ట్ ఫ్లోర్ అనేటువంటిది వేయడం జరిగింది. అప్పుడు బుజ్జి ఆ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఫ్రీక్వెంట్గా పగలంతా వెళ్ళేస్తున్నాడు, సాయంత్రం మళ్ళీ క్లినిక్కి వెళ్ళేవాడు, ఇవి బాగా ఫుల్గా. అందుకని 83 కల్లా ఫస్ట్ ఫ్లోర్ కూడా వేయడం అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ వేయడం అయిపోయింది కానీ నాకు అందులో షిఫ్ట్ అవ్వలే, ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు కదా. అలా ఉన్న పరిస్థితిలో ఒకసారి ఏమైందంటే ఆయన యూరోప్ వెళ్ళారు. ఆయన యూరోప్ వెళ్ళి యూరోప్ నుంచి ఇలా ఫోన్ చేస్తూ ఉండేవారు. ఓ రోజు ఏం చేశారంటే సెప్టెంబర్ 16వ తారీఖు నేను బుజ్జి ఇద్దరం కూడా రాధమాధన్ అక్కడ ఫోన్ దగ్గర ఉన్నాం. మాస్టర్ ఫోన్ చేశారు, ఫోన్ చేసి మీరు రేపు షిఫ్ట్ అయిపోవాలి, సెప్టెంబర్ 15వ తారీఖు చెప్పారు, మర్నాడు 16వ తారీఖు మీరు రేపు షిఫ్ట్ అయిపోవాలన్నారు. ఏమంటే ఎక్కడికండి అన్న, ఎక్కడికేమిటి మన ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవాలి, చిన్నముషి వాడికి రేపు షిఫ్ట్ అయిపోవాలి. ఆయన యూరోప్లో ఉన్నారు, ఆయన యూరోప్లో ఉన్నారు 83లో, అంటే లాస్ట్ ట్రిప్ ఆయన వెళ్ళింది ఫిజికల్గా. అయితే మేము అన్నాం అదేమిటండి మీరేమో దేశంలో లేరు, పోనీ మీరు వచ్చిన తర్వాత షిఫ్ట్ అవుదాం, కాదు రేపటికల్లా షిఫ్ట్ చేసేయాలన్నారు, ఆర్డర్ చెప్పారు. ఇంకా సరే ఇంకా ఆయన చెప్పిన తర్వాత ఇంకా వెంటనే మేము పివి రావు గారిని ఉండేవారు, ఆయనకు లారీ ఉండేది. అయ్యా మాస్టర్ గారు చెప్పారండి మన లారీ కావాలంటే తీసుకోండి బాబు, అంతకంటే ఏమిటి మీకు మీ ఫ్యామిలీ కంటే ఆయన చాలా మంచిది, మాస్టర్ కుటుంబం అంటే ఆయనకు అసలు అంతా ఇంత ఇది కాదు, అందుకని ఆయన లారీ తీసుకొచ్చి పెట్టేశారు. ఇంకా అసలు ఎలా చేసామో ఏమిటో మాకే ఆశ్చర్యం, ఇన్ని సామాన్లు ఇన్ని సర్ది చేసాం, లారీలో ఎక్కించేసాం, ఇది చేసాం. ఆయన చెప్పినట్టుగా ఆయన చెప్పారంటే షిఫ్ట్ చేసాం, మర్నాడు నాకు మళ్ళీ ఫోన్లో చెప్పాలి నేను చేసినప్పుడు అన్నారు. షిఫ్ట్ చేసామని చెప్పాలి మీరు అన్నారు. ఇది 83 సెప్టెంబర్లో. సరే మా ఒక రోజులో షిఫ్ట్ చేయడం అయిపోయింది. అది పెద్ద మెరికల్. ఫ్యామిలీ సామాన్లు ఇవన్నీను ఒక రోజులో ప్లాండ్ కాకుండా అప్పటికప్పుడు మేము సర్ది చేయడం, అందరం కలిసి ఇది చేసేయడం. మన వాళ్ళు కొంతమంది మన హెల్ప్ చేశారు, మన వాళ్ళు ఉన్నారు. సడన్గా ఇవాళ చూసి ఎప్పటికీ మా ఫ్యామిలీ ఇక్కడ లేదన్నమాట, షిఫ్ట్ అయిపోయాం. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఆయనేమో యూరోప్లో ఉన్నారు, వీళ్ళేంటి షిఫ్ట్ చేస్తున్నారు, ఎవరికి ఏం అర్థం కాలే, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకేముంది ఆయన చెప్పారు మేము చేసాం, మాకు ఎందుకేముంది, ఏం చేయమని చెప్తే చేసేయడం తప్ప ఎందుకు లాజిక్ గీజిక్ ఏం లేదు కదా. అక్కడ షిఫ్ట్ చేసాం, షిఫ్ట్ చేసినా మనాడు ఫోన్ చేశారు, షిఫ్ట్ చేసామండి అని చెప్పాం. చేసాం పూర్తిగా, ఇంకా ఒక్క సామాన్ కూడా లేదు, పూర్తిగా షిఫ్ట్ చేసాం అని చెప్పాం. మంచిది అన్నారు. ఆయన యూరోప్ నుంచి వచ్చారు, వచ్చాక ఆ ఇంటికి వచ్చేసారు. 83 అక్టోబర్ నవంబర్ 83 అక్టోబర్ చివరిలోకి వచ్చేసారు. వచ్చేసి ఆ ఇంటికి వచ్చేసారు. అంటే అప్పుడేంటి ఆ ఇంట్లో మాస్టర్ గారు అమ్మగారు కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఇలాగా, ఇక్కడ ఎదురుకుండా ఇంకొక దాంట్లో మేము పైన ఒక బెడ్రూమ్లో బుజ్జి మా సింగరి ఇలాగా ఆయన అలాట్ చేశారనమాట. చేసి అలాగా
ముందు నాకు డిస్పెన్సరీ ముందు వరండాలు మరి మా యథాప్రకారం ముందు పైన ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఉంది, హాల్లో పూజా కార్యక్రమం ఎంత సెట్ అయిపోయింది అనమాట. మొత్తం షిఫ్ట్ అవ్వగానే ఇది ఎక్కడెక్కడ సెట్ అయిపోయి ఆయన వచ్చేప్పటికి అంతా కూడా సెట్ అయిపోయి ఉంది. ఆయన వచ్చారు, చాలా సంతోషించారు. ఈ పక్కనే డిఐజీ గారు అంటే స్వామీజీ అప్పుడు ఆశ్రమ స్వీకారం చేశారు. మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మాస్టర్ గారి దగ్గర ఈ దాలాజీగా ఉన్నటువంటి ఆయన ఆచార్య రజనీష్ దగ్గరికి వెళ్ళి ఫైన్ అని అంటే అక్కడ ఆయన దగ్గర ఆశ్రమ స్వీకారం సన్యాసం పుచ్చుకొని వచ్చేసి అక్కడి నుంచి కాషాయం కట్టుకున్నారు. ఈయన పక్కన ఆయన స్వరూపానంద అని చెప్పి పేరు పెట్టుకుని ఉన్నారు ఆయన. అలాగా షిఫ్ట్ అయిపోయారు. మొత్తానికి మాస్టర్ వచ్చారు. అప్పుడు మా ఇల్లు, డిఐజీ గారి ఇల్లు, సివి రమణ గారి ఇల్లు. అది సిచ్యువేషన్. అంటే 83 ఆయన తిరిగి వచ్చేప్పటికి మేము చిన్నముషివాడికి ఫ్యామిలీ స్వగృహంలోకి సరే ఇక్కడి నుంచి చిన్నముషివాడి నుంచి మేము రోజు బుజ్జి నేను స్కూటర్ మీద, అప్పుడు మా స్కూటర్ ఉంది, స్కూటర్ మీద మేము రోజు వెళ్ళడం రావడం చేసేవాడు. మాస్టర్ వచ్చిన తర్వాత స్కూటర్ మీద మాస్టర్ని తీసుకెళ్ళడం ఎక్కువ. మాస్టర్ కూడా స్కూటర్ మీదే. అప్పుడప్పుడు కారు అంటే వాళ్ళు ఎవరన్నా కారు తెస్తే కారులో వెళ్ళడం తప్ప రోజు కారులో వెళ్ళడం రావడం స్కూటర్ మీదే. బుజ్జి వెనకాల స్కూటర్ మీద చేసేవాడు. అలాగా టౌన్లోకి వెళ్ళడం, మళ్ళీ రాత్రి వచ్చేసేయడం. మాస్టర్ కూడా రాత్రికి వస్తుండారు. ఒక్కోసారి రాత్రి. తమాషా ఏంటంటే మాస్టర్ వాడి వదిలేసిన తర్వాత అసలు మాస్టర్ గారు ఫ్యామిలీతోనే ఉండలేదు. అసలు ఎప్పుడు మాస్టర్ ఎప్పుడు కూడా అక్కడే ఉండేవారు. అసలు ఫ్యామిలీకి ఆయన సంబంధం లేనట్టుగా చాలా విచిత్రమైన ప్రచారం. మాస్టర్ అంటే అందరూ తన ఫ్యామిలీ అనుకున్నారు, కానీ అంతేగాని తన ఫ్యామిలీ వాడిని వదిలిపెట్టేస్తారు. అది హాస్యాస్పదమైనటువంటి విషయం. తన ఫ్యామిలీ మాస్టర్ గారే చెప్పారు కదా, తన ఫ్యామిలీనే చూడలేని వాడు లోకల్లో ఏం చేస్తాడు? తన కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేసేవాడు మిగతా వాళ్ళకి ఎలా ఏం చేస్తాడు? అసలు మాస్టర్ ఆయన యొక్క దీనికి ఎగనెస్ట్ అది. అలాంటిది మాస్టర్ ఫ్యామిలీకి సంబంధం లేదు. మాస్టర్ ఫ్యామిలీ అసలు వేరే ఉండేవాడు. మాస్టర్ ఎప్పుడు అక్కడే ఉండేవారు. అది ఏమేం లేదు. ఒక్కోసారి అక్కడ ఉండేవారు అంతేనా. డిక్టేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కావాలంటే ఉండే ఒకసారి ఇంటి దగ్గరే డిక్టేట్ చేసేవారు. ఎలా అయినా మొత్తానికి ఆయనకి డిక్టేట్ చేయడానికి ఒక మూడో లేకపోతే ఒక ప్లేస్ అనేది ఏముంది, ఒక ఊరనే ఉంది. వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా డిక్టేట్ చేశారని మీరు చెప్పారు. ఎక్కడ శ్రీశైలంలో ఉంటే శ్రీశైలంలో డిక్టేట్ చేశారు. ఎక్కడుంటే అక్కడ ఆయనకు అప్పుడు వస్తే డిక్టేట్ చేసాడు. ఎదురుకుండా ఎవరుంటే వాళ్ళు ఆ టైంకి ఉండేవాళ్ళు. ఆయన దగ్గర రాసి పెట్టేటువంటి వాళ్ళు ఎవరో కూడా ఉంటే ఆయన డిక్టేట్ చేస్తే రాసేయడం జరిగేది. ఆయన డిక్టేట్ చేయడం వల్ల ఆకాశంలో చూసి డిక్టేట్ చేసేవారు. ఆయన పుస్తకాలు రిఫర్ చేయాలా లేకపోతే చూడాలా, ఏం చేయాలి? ఆయన డిక్టేషన్కి మళ్ళీ నాలాంటి వాడు వ్యాసం రాసినట్టుగాను ఏదో ఒక గంట సేపు ఆలోచించు, 2 గంటలు ఆలోచించు అలాంటిది ఏం లేదు. ఆయనకేముంది? పైగా ఎక్కడి దాకా ఇప్పుడు రహస్య ప్రకాశం, భాగవత రహస్య ప్రకాశం ఉంది, అది ఎక్కడి దాకా ఇది చేశారంటే మళ్ళీ అడిగేవారు కాదు. మధ్యలో వాళ్ళ వేరే క్లాసులు చెప్పడానికి వరకు వేరే ఊరు వెళ్ళాలనుకోండి, వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి దాకా చెప్పాను నాలాంటి వాడైతే అప్పుడు రాసిన దాన్ని మళ్ళీ ఎక్కడి దాకా చెప్పాను ఇంకోసారి చదువుకుంటాను. ఎక్కడి దాకా చెప్పాను నేను అడగలేదు. వచ్చిన తర్వాత కంటిన్యూషన్ స్టార్ట్ డిక్టేషన్. అది ఎవరికి సాధ్యం? రోజులు 2 నెలల గ్యాప్ ఉన్నది వెంటనే ఆ సబ్జెక్ట్ అంతే. అలాగా మొత్తం అంతా కూడా అది మాస్టర్ యొక్క ఇది. అంటే సొంత ఇంటికి ఇంక వచ్చి ఫిక్స్ అయిపోయినటువంటిది మాత్రం అది. ఇక ఇల్లు షిఫ్ట్ చేయాలనేటువంటి దానికి తెరబడింది ఎప్పుడంటే మాస్టర్ గారు యూరోప్ నుంచి ఫోన్ చేసి, ఆయన లాస్ట్ ట్రిప్లో ఫోన్ చేసి మమ్మల్ని ఆదేశించి మేము చిన్నముషివాడికి శ్వేతదీపానికి మా కుటుంబాన్ని మేమందరం కూడా వచ్చేయడం అనేటువంటిది ఈ ఇల్లు దానికి తెరబడింది. అంటే ఏమిటి, మా కుటుంబాన్ని ఆయన ముందు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ స్థిరపడి చేశారనమాట. అదే ఆయన చేసిన పని. ఎందుకు చేశారు మనకి ఏం తెలుసు? మనకి ఆ తర్వాత కానీ తెలియదు మనకి. తర్వాత మాకు తెలిసింది ఆయన అప్పుడు షిఫ్ట్ చేయకపోతే గతి ఎలా ఉండేది అని. అది సంగతి.